నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ విద్దే. అండ్ ఇక్కడ ప్రస్తుతం మనము తెలంగాణ చారిత్రాత్మక ఉద్యమ నేపథ్యాన్ని చాటే విధంగా ఎడమవైపు సచివాలయం ఏదైతే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిలువెత్తు నిదర్శనంగా, ఆ స్ఫూర్తికి నిదర్శనంగా ఉన్న సెక్రటరియట్ ఒకవైపు, అలాగే ఇక్కడ నా కుడివైపుకు ఇదే ప్రాంగణంలో కుడివైపుకు చూసుకుంటే అమరుల త్యాగాన్ని స్మరింపజేసేలా, అమరుల త్యాగాన్ని గుర్తు చేసేలా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారి మనము తరివి తీరా గుర్తు చేసుకునే విధంగా అమరజ్యోతి. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఈ రెండు కూడా గత ప్రభుత్వంలో వచ్చిన బీఆర్ఎస్ వీటిని నిర్మించింది. అయితే ఇక్కడ పాత సచివాలయాన్ని తీసేశారు. అయితే ఈ మధ్యలో ఇక్కడ మనం ఎందుకు వచ్చాము అంటే, ప్రస్తుతం ఇక్కడ ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. ఏదైతే ఈ రెండింటికి మధ్యలో తెలంగాణకు ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ రెండింటికి నడుమ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటే ఇందుకు ఈ గొడవకి కారణం. విగ్రహ రాజకీయాలు మొదలయ్యాయి తెలంగాణలో అని చెప్పడానికి ఈ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రాగానే హుటాహుటిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక ప్రకటన ఇచ్చింది. దీనికి దీటుగా బీఆర్ఎస్ మేము ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామనుకున్నాము, కానీ మీరు ఏ తెలంగాణ చరిత్రను తుడిచేద్దామనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారనే ఒక చిన్న రసాభాస అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాంగణం అంతా కూడా పర్యాటక ప్రదేశం. ఓవైపు లుంబిని పార్క్ కావచ్చు, ఇప్పుడైతే ఇక వీటిని తలదన్నేలాగా ట్యాంక్ బండ్ ఎలాగో ఉంది, మనందరికీ తెలిసిందే. వీటిని తలదన్నేలాగా సెక్రటరియట్ భవనం. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరూ అక్కడ ఆగి ఒక ఫోటో దిగంది వెళ్ళరు. అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 10 ఏళ్లలోపే ఒక గుర్తుండిపోయే విధంగా సెక్రటరియట్ నిర్మాణం జరిగిందనేది అయితే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా అది నిజం, అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ దానికి ఎదురుగా ఎప్పుడు ఆ సచివాలయం నుంచి ఎదురుగా స్ఫూర్తి వనంగా లేదా ఆ అమరులను త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా కూడా అక్కడ అమరజ్యోతి అనేది నిర్మించడం జరిగింది దానికి ఎదురుగానే. అయితే ఇదే మన ట్యాంక్ బండ్, ఈ పివి నరసింహారావు మార్గ్, ఈ పూర్తి స్థాయిలో ఆ కాసింత ముందల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంతా సవినయంగా వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రాగానే విగ్రహాలు ఎందుకు పెట్టారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి కారణం ఏంది, నేపథ్యం ఏంది, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని ఇది మీరు సెంటిమెంట్ని డిస్టర్బ్ చేసినట్టే కదా, అంటే దాన్ని డిస్టర్బ్ చేసినట్టే కదా అన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. యావత్ తెలంగాణ సమాజం కూడా ఒక లేఖ రాసింది. అవసరమా రాజీవ్ గాంధీ విగ్రహము, మాజీ ప్రధాని విగ్రహం ఇక్కడ అవసరం ఏంటి, ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి విగ్రహం పెట్టచ్చు, లేకపోతే ఏదైనా స్మృతివనం కట్టచ్చు అని అనుగుణంగా జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఉత్తరాన్ని కూడా రాశాయి, లేఖలో కూడా పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అతి పెద్దగా నడుస్తున్న చర్చ త్వరలో ప్రారంభం కానున్నది. చూస్తుండొచ్చు మనము భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం. అయితే దీన్ని ప్రభుత్వం కూడా హుటాహుటిన ఏర్పాటు చేయడం వెనుక మతలబేంటి, ఏ నేపథ్యం, దేన్ని డైవర్ట్ చేద్దామని ఇలా చేస్తున్నారు, ఏ ఉద్యమాన్ని అణచివేద్దామని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్యలు ఉంటున్నాయి అని ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఈ విషయం పైన అసలు తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే విధంగా లేదు ఆయన ప్రవర్తన అనేది కూడా ప్రతిపక్షాలు లేదా చాలామంది ఉద్యమకారులు ఈ సమయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దీని మీద తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రకటన చేసి ఉన్నారు. ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎవరిదో ఎందుకు పెట్టాలి, తెలంగాణ లోపల సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము, బయట రాజీవ్ గాంధీ పెడితే ఉంది, రాజీవ్ గాంధీ దేశం కోసం చేశాడు, భారత మాజీ ప్రధాని అయ్యుండి దేశం కోసం త్యాగం చేశాడు అని ఆయన చెప్పిండు. బయట ఇంకా ఎవరిదైతే ప్రతిపక్షాలను కూడా ఆయన విమర్శించిన పరిస్థితి, తాగుబోతులది పెట్టాలా, లేకపోతే మీ కేటీఆర్ని ఉద్దేశిస్తూ కూడా కేసీఆర్ మీ అయ్యేది పెట్టాలా అని, అంటే అటువంటి పదజాలం ఆయన ఉపయోగించి ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం ఏంటి, ఇక్కడ ఉద్యమకారులను ఉద్దేశించి ఈ ప్రాంగణం అంతా ఒక పర్యాటక ప్రాంతము, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి వాతావరణం అని గత ప్రభుత్వం ఆలోచించిందని బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడేంటని చూస్తే ఇక్కడ అసలు తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, తెలంగాణ చరిత్రకు కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఎటువంటి సంబంధం లేని
భారత మాజీ ప్రధానిని ఎందుకు ఇక్కడ పెట్టి మా సెంటిమెంట్స్ అన్నీ కూడా దెబ్బతీస్తున్నారు, సెంటిమెంట్ దెబ్బ తీసే విధంగా ఎందుకు ఈ చర్యలన్నీ ఎందుకు హుటాహుటిన ప్రారంభిస్తున్నారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ కూడా ఒక ప్రకటన చేసింది, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్న చెత్తను క్లీన్ చేస్తామని ఒక ఘాటైన స్పందన ఇవ్వడం జరిగింది. అయితే చూడాలి మరి ఆ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ఏ విధంగా తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్నది, అలాగే తెలంగాణ రాజకీయాలను ఎటువంటి మలుపు తిరుగుతాయన్నది, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అప్పుడు ఏదైతే ఇదే మిలియన్ మార్చ్ సందర్భంగా సకల జనుల సమ్మె సందర్భంగా ఇక్కడ మిలియన్ మార్చ్ చేసిన చరిత్ర తెలంగాణ సమాజానిది. అయితే మరి ఈ విగ్రహం ఏర్పాటు ఏ ఉద్యమానికి దారితీస్తుంది, ఎంతమంది పాల్గొంటారు, ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది ప్రశ్నిస్తారు అనేది కూడా ముందు ముందు తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది అంటే ఇలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతి ఒక్క ఆనవాళ్ళు చెరిపేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, తెలంగాణ ఉద్యమాన్ని చెడగొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉన్నది. అంటే తెలంగాణ యావత్ సమాజం కూడా కాంగ్రెస్ తీరుతెన్నులకు ఆశ్చర్యానికి గురి కావడంలో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఏంటి హామీలు గీమీలు లేకపోతే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ఈ విగ్రహాల రాజకీయాలు ఏంటి, ఎవరి సెంటిమెంట్లు దెబ్బతీయాలని ఆలోచన అంటూ కూడా ఎంతమంది మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే చూడాలి మరి ఇక యావత్ తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో సాధించుకున్న రాష్ట్రము వడివడిగా అడుగులు వేస్తూ ఒక స్థాయికి చేరుకుంది, దేశంలో నెంబర్ వన్గా ఉన్న ఈ క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అదే ఇటువంటి ఎందుకంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రధానమైందంటే జై తెలంగాణ అని ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా అనలేదు, ఏ కాంగ్రెస్ నాయకుడు అనట్లేదు. అలాగే ఇప్పుడు తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఉద్దేశపూర్వకంగా పెట్టడం ఏంటి అంటే మిగతా ఎన్నో చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయి, ఎన్నో వాటికి ఆయన పేర్లు ఉన్నాయి, కావాలని ఇదే ప్లేస్లో బీఆర్ఎస్ ప్రతిపాదించిన ప్లేస్లో ఇది పెట్టడం ఏంటి అనే కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరుగుతుంది. చూడాలి మరి తెలంగాణ సమాజాన్ని, అలాగే రాజకీయాన్ని, మేధావులను, ఉద్యమకారులను ఈ ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఏ మేరకు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించబోతోంది, ఏ విధంగా రాజకీయాన్ని మార్చబోతుందో ముందు ముందు చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో నేను రమేష్, ఆద్య టీవీ.